ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లోనూ వైభవ్ తీవ్రంగా నిరాశపరిచాడు. 5 టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టీ20లో వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 15 పరుగులే చేసి వెనుదిరిగాడు. మళ్లీ అదే చెత్త షాట్తో అదే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. మూడో టీ20 తరహాలోనే షార్ట్ పిచ్ డెలివరీతో వైభవ్ను ఆర్చర్ బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగగా ఆర్చర్ వేసిన తొలి ఓవర్ను వైభవ్ ఆచితూచి ఆడాడు. జాష్ టంగ్ వేసిన రెండో ఓవర్లో మాత్రం వరుసగా 4-6 బాది జోర్ మీద కనబడ్డాడు. కానీ ఆర్చర్ వేసిన మూడో ఓవర్లో మాత్రం పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. 4వ బంతిని ఆర్చర్ షార్ట్ పిచ్ డెలివరీగా వేయగా టెంప్ట్ అయిన వైభవ్ ఫుల్ షాట్ ఆడబోయి కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బాల్ మిడాన్ దిశగా గాల్లోకి లేవగా శామ్ కరణ్ అందుకున్నాడు. దీంతో వైభవ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వైభవ్ వరుసగా రెండోసారి అవుట్ అవ్వడం గమనార్హం. భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ వరుసగా 3 మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో బుడ్డోడి తీరుపై క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు. వరల్డ్ కప్ గెలిపించిన సంజుని కాదని టీంలోకి తీసుకుంటే ఇలానా ఆడేదంటూ తిట్టిపోస్తున్నారు. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వైభవ్ ఆ మ్యాచ్లో 14 పరుగులే చేసి విల్ జాక్స్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. మూడో టీ20లోనూ 13 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఇక తాజా మ్యాచ్లో 15 పరుగులకే అదే ఆర్చర్కు దొరికిపోయాడు. ఇంగ్లాండ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడలేక వైభవ్ మూల్యం చెల్లించుకున్నాడు. నిజానికి మనోడు షార్ట్ బాల్స్ను ఫేస్ చేయడంలో కొంత ఇబ్బంది పడుతుంటాడు. అదే వీక్నెస్ను పట్టుకున్న ఆర్చర్ పదే షార్ట్ బాల్స్ సంధించాడు. ఆ విషయం తెలిసి జాగ్రత్తగా ఆడకుండా నిర్లక్ష్యంగా ఆడి సూర్యవంశీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇలా వరుసగా 3 మ్యాచ్ల్లోనూ విఫలమవడంతో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. నీకు ఐపీఎల్ఏ సరైందంటూ కొందరు సెటైర్లు వేస్తుండగా మరికొందరు మాత్రం సూర్యవంశీని వెనకేసుకొస్తున్నారు. అంత సీనియర్ అయిన సంజునే వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమైన విషయాన్ని గుర్తు చేసి వైభవ్కు మద్దతుగా నిలుస్తున్నారు. పైగా 15 ఏళ్ల కుర్రాడి విషయంలో నెగటివిటీ మంచిది కాదంటూ అండగా నిలుస్తున్నారు.